ధర్మసూత్రములకు, నీతిశాస్త్రములకు సంబంధించిన సిద్ధాంతముల పరిజ్ఞానముపై ఆధారపడినట్టి అనేక హేతువాదములను అర్జునుడు ప్రతిపాదిస్తున్నను. ఆధ్యాత్మికాచార్యుడైన శ్రీకృష్ణ భగవానుని సహాయము లేకుండా తన వాస్తవ సమస్యను అతడు పరిష్కరించుకోలేనట్లుగా కనిపించును. తన జీవిత మనుగడను శుష్కింపచేస్తున్నట్టి క్లిష్ట సమస్యలను తొలగించుకొనుటకు తన నామమాత్ర జ్ఞానము వ్యర్థమని అతడు గ్రహించగలిగెను. అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుని వంటి ఆచార్యుని సహాయము లేకుండా అట్టి సమస్యలను పరిష్కరించుకొనుట అతనికి సాధ్యపడదు. కేవలము పాండిత్యము, ఉన్నత పదవులు వంటివి జీవిత సమస్యలను పరిష్కరించుకొనుటకు ఉపయోగపడవు. కేవలము శ్రీకృష్ణుని వంటి ఆధ్యాత్మికాచార్యుడు మాత్రమే అట్టి సమస్యల పరిష్కారముకు తోడ్పడగలడు. కనుక సారాంశమేమనగా 100% కృష్ణ చైతన్యవంతుడైన ఆధ్యాత్మికాచార్యుడే ప్రామాణికాచార్యుడు కాగలడు. ఎందుకనగా అట్టివాడే జీవిత సమస్యలను పరిష్కరించగలడు. సాంఘిక స్థితిలో ఎట్టి సంబంధము లేకుండా కృష్ణ చైతన్య విజ్ఞానములో నిష్ణాతుడైన వ్యక్తి మాత్రమే నిజమైన ఆధ్యాత్మికాచార్యుడని శ్రీ చైతన్య మహాప్రభువు తెలిపెను. కిబా విప్ర కిబాన్యాసి శూద్రకేనేనై ఏయి కృష్ణతత్వేత్త సేయ్ గురు హోయ్. వైదిక సాహిత్యంలో నిష్ణాతుడైన వ్యక్తి విప్రుడైనను లేక హీన కుటుంబమున జన్మించిన వాడైనను, సన్యాసాశ్రమమును స్వీకరించిన వాడైనను అతడు కృష్ణ విజ్ఞానములో నిష్ణాతుడైనప్పుడే పరిపూర్ణుడు, ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుడు కాగలడు. కనుకనే కృష్ణ చైతన్య విజ్ఞానములో నిష్ణాతుడు కాకుండా ఎవ్వరునూ ప్రామాణిక ఆధ్యాత్మికాచార్యుడు కాలేడు. వైదిక గ్రంథములలో కూడా ఈ విషయము ఇట్లు చెప్పబడినది. షట్కర్మ నిపుణో విప్రో మంత్రతంత్ర విశారదః అవైష్ణవో గురుర్న స్యాద్వైష్ణవః స్వపచో గురుః. వేద విజ్ఞానములో పండితుడైన బ్రాహ్మణుడైనను కృష్ణ చైతన్య విజ్ఞానమున నిష్ణాతుడు కానిచో లేక వైష్ణవుడు కానిచో అతడు ఆధ్యాత్మికాచార్యుడగుటకు అర్హుడు కాలేడు. కానీ ఎవరైనను హీనకులమున జన్మించినను అతడు వైష్ణవుడైనచో లేదా కృష్ణ చైతన్యవంతుడైనచో ఆధ్యాత్మికాచార్యుడు కాగలడు. జన్మ, వ్యాధి, వృద్ధాప్యము, మృత్యువు అను భౌతిక దుఃఖములు ధనమును కూడబెట్టుట ద్వారా, ఆర్థిక అభివృద్ధిని సాధించుట ద్వారా తొలగించబడవు. ప్రపంచములోని అనేక ప్రాంతములలో సమస్త జీవిత సౌకర్యములతో కూడి ఆర్థికముగా విశేష అభివృద్ధి సాధించిన దేశములెన్ని ఉన్ననో అక్కడ కూడా భౌతిక క్లేశములు ఇంకను అనేకము కలవు. అక్కడి ప్రజలు వివిధ రకములుగా శాంతి కొరకై అన్వేషిస్తున్నారు. కానీ వారు నిజమైన ఆనందమును శ్రీకృష్ణుని లేక భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతమును ఆశ్రయించినప్పుడు మాత్రమే పొందగలుగుదురు. అట్టి గ్రంథములు కృష్ణ సంబంధ విజ్ఞానముతో కూడుకున్నట్టివి. ప్రామాణికుడైన శ్రీకృష్ణుని ప్రతినిధి ద్వారా వాటిని అవగాహన చేసుకున్నప్పుడు మాత్రమే కృష్ణ చైతన్యవంతుడు అట్టి ఆనందమును పొందగలడు.